ఈ దినాన విగ్రహారాధన గురించి లేదా విగ్రహారాధనకు సంబంధించి కొన్ని మాటలు మనము గ్రంథంలో ఉండి ఆలోచించడానికి సిద్ధపడదాం. విగ్రహారాధన దేవునికి అత్యంత అసహ్యకరమైనటువంటి వాటిలో ప్రాముఖ్యమైనది విగ్రహారాధన. రెండు, వ్యభిచారము లేదా జారత్వము. దేవుడికి మొట్టమొదటిగా నచ్చనివి రెండే. ఆ రెండు ఎవరైనా చేశారనుకోండి, ఆ వ్యక్తులు కూడా నచ్చరు. అంతే, దాని అర్థం అంతే కదా. దేవుడికి నచ్చలేనిది చేసిన వారు దేవుడికి నచ్చరు. దేవునికి ఏదైతే ఇష్టమో అది చేసేవారు దేవుడు కూడా ఇష్టపడతాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కనుక దేవునికి అత్యంత అసహ్యకరమైనటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించేది విగ్రహారాధన. ఎందుకు దానికి దేవుడు అంత ప్రాముఖ్యత? విగ్రహారాధన అంటే దేవుడు ఆత్మ గనుక అని మనం చదువుతాం. దేవుడు ఎవరు? ఆత్మ. అంటే దేవుడు ఏ రూపంలో కూడా లేడు. ఫోటోలు పెట్టుకోకూడదు. దేవుడికి రూపం లేదు. యేసుప్రభుకు రూపం ఎవరికీ తెలియదు. అది మనుషులు క్రియేట్ చేశారు అంతే. మనుషుల ఆలోచన విధానం అంతే. దేవుడికి రూపం ఉంటే ఆయన ఎందుకు ఆత్మ గనుక అని రాయిస్తాడు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. మరి దేవుడు ఆత్మ అయితే ఆత్మకు రూపం ఉంటే ఎవరైనా చూపించండి నాకు. ఆత్మకు రూపం ఎలా ఉంటుంది? ఉండదు. మరి నువ్వెలా పెట్టుకున్నావు దేవుడు అనుకుని? అంటే దేవునికి రూపం అంటూ ఉండదు. ఒకవేళ రూపం ఉంటే నిర్గమకాండం 20వ అధ్యాయం తప్పు అవుతుంది. దేవుడికి కనుక రూపం ఉంటే నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట దేవుడిని అడగచ్చు మనం, అయ్యా నువ్వు చెప్పిందే తప్పు అని. దేవుడు చెప్పింది తప్పు కాదు. ఆయనే అన్నాడు, ఏ రూపము నాకు లేదు అన్నాడు. మనమేమో రూపాలు చేసుకుని ఇంట్లో పెట్టేశారు కొంతమంది. ఆలోచించండి. నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం. అది విశ్వాసుల తప్పు కాదులేండి, సేవకుల్లో కూడా తప్పు ఉంది. సేవకుడు చేస్తాడు కనుక విశ్వాసులు చేస్తారు. నిర్గమకాండం 20వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రారంభ వచనం చదువుదాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఈ ఆజ్ఞలు ఎవరు చెప్పారు? ఆ మాట గుర్తుపెట్టుకోండి మనసులో. ఇవన్నీ చెప్పింది దేవుడు. రెండో వచనం, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. 3, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 4, పైన ఆకాశమందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి క్రింద నేల ఎందే గాని ఉండు ఆ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఒకవేళ నేనైనా సరే అన్నాడు దేవుడు. ఆయనకు రూపం లేదు. మీరు రూపం చేస్తే అది పొరపాటు, గుర్తుపెట్టుకోండి. అది శాపం. అది రూపము ఎవరికీ తెలియదు. యేసుప్రభు బొమ్మ గీసింది ఎవరో తెలుసా? ఒక ఆయన. యేసుప్రభు బొమ్మ గీసింది ఒక ఆయన. అలా ఉంటారు అనుకుని ఆయన ఏదో ఊహించి గీసేశాడు. దేవుడైతే యేసుప్రభు ఇలా ఉంటాడని ఎవరికీ తెలియదు. ఇంకో విషయం చెప్పమంటారా? యేసుప్రభు జుత్తు పెంచరు. కానీ మీరు ఏ ఫోటోలో చూసినా యేసుప్రభుకి ఏముంటుంది? జుత్తు ఉంటుంది. అదే మనకు సూచన. యేసుప్రభు జుత్తు పెంచడు. ఎందుకు పెంచడు అంటే జుత్తు పెంచేవాడు నాజీరు చేయబడినవాడు. కానీ యేసుప్రభు నాజీరు చేయబడినవాడు కాడు. అంటే చాలా లోతుగా ఉన్న అర్థాలు చాలామందికి తెలియదు కనుక గ్రంథంలో దేవుడు చెప్పిన విషయాలు చాలామందికి అర్థం కాక యేసుప్రభు ఫోటోలో ఇంతవరకు వేస్తారు జుత్తుని. ఇంతవరకు యేసుప్రభు ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను, ఈ రోజున జుత్తు పెంచరు. ఒకళ్ళు జుత్తు పెంచిన ఫోటో ఏదైనా ఉందంటే అది ఎవరో తెలియక గీసేశాడు అంతే. కాబట్టి ఇక్కడ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు. అంటే దేవుడే అన్నాడు, ఏ రూపము మీరు చేయొద్దు, ఏ రూపము చెయ్యొద్దు అన్నాడు. అంటే ఆఖరికి దేవుడి రూపాన్ని కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఒకటే మనకు తెలిసింది, దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. ఆయన ఏ రూపంలో ఉంటాడో ఎవరికీ తెలీదు. కనుక విగ్రహారాధన చేస్తున్నావా అంటే అసలు విగ్రహారాధన అంటే ఏంటో ఇక్కడ రాశాను, చదువుదామా? ఏదైనా ఒక వస్తువును తీసుకొని, వస్తువు తీసుకుంటాడు ముందు. అది ఏ వస్తువు అంటే చూడండి, కొంతమంది చెక్కలు తీసుకుంటారు. చెక్కలు అంటే కలప, చెట్ల నుంచి. కొంతమంది కలప కొంతమంది కొన్ని లోహాలు తీసుకుంటారు, లోహాలతో విగ్రహాలు చేస్తారు. కొంతమంది మట్టితో విగ్రహాలు చేస్తారు. వచ్చే నెల, ఆ పై వచ్చే నెల ప్రారంభమవుతాయి.
మట్టితో విగ్రహాలు చూస్తుంటాం చుట్టుపక్కల మనకి పరిసర ప్రాంతాల్లో. అంటే మట్టితో చేస్తారు కొంతమంది, బంక మట్టితో చేస్తారు, కొంతమంది బంగారముతో లేదా వెండితో లోహాలతో చేస్తారు. ఇక్కడ ఏ వస్తువునైనా తీసుకొని దానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసి దానికి దైవత్వాన్ని ఆపాదించడమే. ఇప్పుడు దాన్ని ఏమని కొలుస్తారు? ఆ మట్టితో చేస్తారు, మట్టిని కాళ్ళతో తొక్కేస్తాడు, ఆఖరికి ఆయన కాలు మీద కూడా ఎక్కేసి పైన బొమ్మ గీస్తుంటాడు. మీరు చూసారా? అక్కడే చూస్తుంటాను నేను, ఆపి మరి కొన్నిసార్లు చూస్తాను, మీరు చూడరు కానీ నేనైతే ఆపి చూస్తాను. ఎలా బొమ్మ వేస్తున్నాడంటే వినాయకుడు మీద ఎక్కేసి ఆయన తొడ మీద కాలు పెట్టి ఆ పైన గీస్తుంటాడు. దాన్ని మనం తెచ్చి పూజిస్తూ ఉంటాం. ఈయన కాలుతో తొక్కేస్తున్నాడు, ఆ కాలుతో తొక్కిందే చేసేస్తున్నాడు, మళ్ళీ మనం తెచ్చుకొని దాన్ని పూజిస్తూ ఉంటాం. రోడ్ల మీద ఉన్నప్పుడు ఎప్పుడు దేవుడు అనే భావన రాదు చూడండి. పక్కన వెళ్తున్నప్పుడు విగ్రహాలుగానే చూస్తారు, కానీ ఒక్కసారిగా మనం తెచ్చుకునేసరికి, ఆ రోజు చేసుకునేసరికి, ఆ రోజు మాత్రం చాలా బాగా చేస్తారు. కానీ హరిపురం ప్రాంతంలో వెళ్తుంటే అన్నీ చూస్తుంటాం కానీ సింపుల్గా వెళ్ళిపోతుంటాం చూడండి. ఎవరైనా కనీసం పోనే మన ఆలోచించండి. బోల్డ్ విగ్రహాలు ఉంటాయి, అవి విగ్రహాలుగా చూస్తాం తప్ప భావన రాదు. ఆ రోజు వచ్చేస్తుంది పూనకం. ఎందుకంటే అక్కడ విగ్రహాన్ని కొనుక్కొని వచ్చి ఇక్కడ పెడతాడు. ఇప్పుడు దానికి రకరకాలుగా, అంటే ఏదైనా వస్తువును తీసుకొని దానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ రూపాన్ని చేసుకున్న తర్వాత అది దైవాన్ని ఆపాదిస్తాడు. ఇది దైవమే అంటాడు. దీన్ని దేవుడు అహరోను అందరికీ తెలుసమ్మా. మోషే యొక్క అన్నగారి పేరేంటి? అహరోను. అహరోనికి ఈ నిర్గమకాండ 20 అధ్యాయం తెలుసు అంటారా, తెలియదంటారా? అమ్మ అహరోన్ గారికి తెలుసు. అహరోనికి తెలియకపోవడం ఏంటి? మోషే అహరోనికి కలిపే దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అయితే మోషే అన్ని విషయాలు అహరోనికి చెప్తూ ఉన్నాడు. అయితే నిర్గమకాండ 20 అధ్యాయంలో చరిత్ర తెలిసినప్పటికీ, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ 32 అధ్యాయం తెరవండి ఒక్కసారి. అహరోను చేసిన ప్రధానమైన తప్పు చూపిస్తాను ఇప్పుడు. నిర్గమకాండం 32 అధ్యాయం. నిర్గమకాండం 32 అధ్యాయం అంటే సుమారుగా 12 అధ్యాయాలు అయిపోయింది. ఎక్కడ 20లో చెప్పాడు దేవుడు, ఏ రూపాన్ని చెయ్యొద్దురా బాబు, అసలు ఏ రూపాన్ని మీరు చేయొద్దు అన్నాడు. 32 అధ్యాయంకి వచ్చేసరికి 4వ వచనం, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. ఎలా చేశాడు అతడు అంటే అహరోను. ఆమె ఏం చేశాడు? ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనే ఉన్నాడు 20లో, నిర్గమకాండ 20లో, మీరు ఏ రూపాన్ని చెయ్యొద్దన్నాడు దేవుడు. ఏ రూపాన్ని దేవుడు చెయ్యొద్దంటే అహరోను వచ్చి ఒక దూడ చేసి ఈ దూడే యెహోవా అంటాడు ఆయన. తర్వాత చూడండి, అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఏ దూడ తీసుకొచ్చింది మిమ్మల్ని, ఐగుప్తులోంచి కానానికి నడిపించింది దూడ. ఎంత అజ్ఞానం చూడండి అహరోను గారి జీవితంలో. మోషే కనబడకపోయేసరికి 40 రోజులు అయింది. మోషే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కొండ మీదకి వెళ్ళిపోయాడు ఆయన దేవుడు పిలిస్తే ఆజ్ఞల కోసం. మోషే కనబడలేదని భయపడిపోయి, ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఇంతమంది లక్షల్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు మనుషులకి. అహరోను వచ్చాడు, అమ్మ మీరు బంగారం చెవిలో ఇస్తారా? ఇస్తాను. మీ మెడలోవి ఇస్తాను. నువ్వు చెవిలోవి మెడలోవి తీసేసి అందరూ తెచ్చండి ఇక్కడికి. ఆ తెచ్చిన ఆ లోహాలన్నిటికీ కూడా ఈయనేమో కరిగించేశాడు. ఒక పోగరలో కరిగించేసి ఆ దూడ వచ్చేసింది ఒక ఆకారం. ఈ దూడే యెహోవా అంటే ఆలోచించండి. ఆనాటి ఇశ్రాయేల్ సమాజంలో కూడా విగ్రహము అంటే చాలామందికి ఏమర్థం అవ్వలేదంటే, విగ్రహము ఈరోజు క్రైస్తవ జీవితాల్లో కూడా ఎలా ఉందో చెప్తాను. ఆ రోజు అహరోను చేసింది పొరపాటా కాదా? పొరపాటుకి ఏం జరిగిందో తెలుసమ్మా? అహరోను చేసిన పొరపాటుకి దేవుడు కోపం దిగిపోయి ఆ విగ్రహాన్ని చేసింది ఎవరు అంటే అహరోను చేశాడు. చేసినందుకు అందరినీ చంపేస్తానంటాడు దేవుడు. అక్కడ మీరు ఈ అధ్యాయం అంతా చదవండి, నేను చూపించను. ఈ అధ్యాయం అంతా చదివితే మోషే వచ్చేస్తాడు. ఈ లోపల ఏం జరిగింది? ఘోరం జరిగిపోతుంది, దేవుడు కోపం దిగిపోతుంది. అహరోను అన్నవాడు ఉండడు, ఇశ్రాయేల్ ఎవరు ఒక్కరు కూడా బతకరు అంటే మోషే బతిమాలుకుంటాడు, అయ్యా 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 తెలియక తప్పు చేశాడు మా అన్నయ్య, తెలియక చేశాడు, ఇశ్రాయేల్కి తెలియదు, అందుకే రూపం ఏర్పాటు చేశారు, ఈ రూపాన్ని చేసేసుకున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మోషే కనుక నిర్గమకాండం 32 అధ్యాయంలో అడ్డుపడకపోతే ఇశ్రాయేల్ అందరూ కాలి బూడిదైపోదురు. అంత కోపం దేవుడు అక్కడ రగిలి ఆ తర్వాత మాటల్లో దేవుడు మాట్లాడతాడు, నువ్వు తప్పుకో మోషే అంటాడు. నేను తప్పుకోను అంటాడు ఈయన, నేను ఉంటానంటాడు. దేవుడు కనికరం పొందుకోవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు ఒక రోజున. అంటే విగ్రహారాధన ఎంత కోపం అంటే చూడండి, దేవుని కోపం దిగిపోద్ది. కుటుంబాల్లో కూడా విగ్రహారాధన రాకూడదమ్మా. కుటుంబాల్లో కూడా దేవుడు కోపం మన కుటుంబాల మీదకి రాకుండా ఉండాలంటే మన జీవితాల్లో విగ్రహానికి చోటు లేకుండా ఉండాలి. ఇప్పుడు చాలామంది క్రైస్తవ్యంలో అసలు విగ్రహాలు మా ఇంట్లో లేవు బ్రదర్ అని మీరు అంటారు.
అంతే. చూసుకోండి, కావాలంటే మా ఇంటికి వచ్చి ఏ బొమ్మ అయినా చూసారా అని మీరు అడగచ్చు. విగ్రహాలు మా ఇంట్లో లేవు. కానీ క్రైస్తవ జీవితంలో చేతులతో చేసేది మాత్రమే విగ్రహం కాదు. చేతులతో చేసేది విగ్రహమే కాదన్న నేను, దేవుడు కూడా కాదనరు. అయితే హృదయములో నిలుపుకునేది కూడా ఏమవుతుంది అమ్మ? ఏమవుద్ది? అయితే హృదయములో నిలుపుకునేది కూడా ఏమవుతుంది అన్నాడు దేవుడు. మీకు చూపిస్తాను వచనాన్ని. హృదయములో నిలుపుకునేది కూడా ఏమవుతుంది? విగ్రహం. అంటే చేతులతో చేసేదే కాదా? చేతులతో చేసేది విగ్రహమే. అయితే చేతులతో చేసేది మాత్రమే విగ్రహం కాదు. నీ హృదయంలో నింపుకున్న, నీ హృదయంలో కొలువై ఉన్న, నీ హృదయంలో ఏదైతే స్థానం ఆక్రమించుకున్న ప్రతిదీ విగ్రహమే. ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో ప్రవక్త అయిన ఎహెజ్కేలు ద్వారా ఏంటి ఇది విగ్రహమేనా అని అనిపిస్తుంది ఈ వచనం చూస్తే. ఇప్పుడు మీకు ఎహెజ్కేలు గ్రంథం అందరూ తెరిచి చదవగలిగిన వాళ్ళు బైబిల్స్ తెరిచి ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం తెరవండి. ఎహెజ్కేలు గ్రంథం 14:3 చూస్తారా అందరూ? 3. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని, ఏమన్నారు? హృదయాల్లో ఏమి నిలుపుకున్నారు? ఏంటి హృదయములో విగ్రహాలు నిలుపుకుంటారా అంటే చాలామంది హృదయములో విగ్రహారాధన. ఇది ఎవరో కాదు, క్రైస్తవులు. ఎందుకు ఈ మాటలు ఎవరికి రాయిస్తున్నారు? ఆనాటి ఇశ్రాయేలీలకు. అంటే దేవుడు నమ్ముకున్న ప్రజలే కదా ఇశ్రాయేల్ అంటే. అలాంటి దేవుడు నమ్ముకున్న ఇశ్రాయేలీలకి దేవుడు ఎహెజ్కేలు ప్రవక్తను పంపించి, అంటే మీ ఇంట్లో బొమ్మలు లేవు కానీ మీ మనసుల్లో ఉన్నాయన్నాడు దేవుడు. సింపుల్గా, మీ ఇంట్లో లేవు కానీ నీ మనసులో బొమ్మ పెట్టుకున్నావు. నా మనసులోనా? నా హృదయంలో బొమ్మ ఉందన్నాడు. ఏం బొమ్మ ఉంది అక్కడ? ఈ మనుషులు, మరొకసారి, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? అబ్బాయి, ఈ మాటకున్న అర్థం తెలియక లోపల విగ్రహం లోపల మనసుల్లో హృదయాల్లో విగ్రహం కలిగి మీరు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. మరలా వినండి, మనసుల్లో హృదయములో విగ్రహం ఉంచుకొని మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. అసలు మనసులో హృదయములో ఎలా బ్రదర్ విగ్రహం పెట్టుకోవడం చెప్తాను ఈ రోజున. మనసుల్లో హృదయంలో క్రైస్తవులు ఎలా చెడిపోతున్నారు అంటే, మనం తెలియక విగ్రహారాధన అయితే చేయట్లేదని, బొమ్మ లేదనుకుంటున్నావు కానీ నీ మనసులో బొమ్మ ఉంది, నీ హృదయంలో బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఎలా ఉంటుందో దేవుడు ఇప్పుడు చెప్తారు. తర్వాత 5వ వచనం. తమ విగ్రహముల మూలముగా నాకు ఏమయ్యారు? అండర్లైన్ చేయండి. తమ విగ్రహముల మూలంగా వారు నాకేమయ్యారు? అన్యుల. విగ్రహారాధన చేసేవాళ్ళు ఏమని పిలుస్తాం? మనమే. విగ్రహాలకు పూజ చేస్తారు మన సహోదరులు, చుట్టుపక్కల వాళ్ళు చేస్తారు. ఆ విగ్రహాలకు పూజ చేసే వాళ్ళని ఏమని పిలుస్తారు? అన్యులు. మరి క్రైస్తవ జీవితంలో హృదయంలో నింపుకునేవాడు, హృదయంలో విగ్రహాన్ని నింపుకునేవాడు కూడా ఇప్పుడు ఎవరు? అన్యుడే. అంటే చాలామంది క్రైస్తవులు ఎవరుంటారు? అన్యులు ఉంటారు. చూసారా, మేము అన్యులం కాదు అని మనం అనుకుని ఇక్కడికి వచ్చేసాం. కానీ మనలో కూడా కొంతమంది అన్యులు ఉంటారా? 100కి 100 ఉంటారని వాక్యం చెప్తుంది. మరి నేను అన్యున్నా అని నేను పరీక్షించుకుంటాను, మీరు అన్యులా అని మీరు పరీక్షించుకోవాలి. ఇంతకీ దేవుడేమన్న మాట ఏంటంటే, హృదయములో మనస్సుల్లో ఎవరైతే విగ్రహాలు నిలుపుకుంటారో వారు ఏం చేసినట్టు అన్నాడు? ముందు దోషం అన్నాడు 3వ వచనంలో 14:3లో. 5వ వచనంకి వచ్చేసరికి ఎవరైతే హృదయంలో నింపుకుంటారో వాళ్ళు అన్యులు అనేసాడు. అన్యులు. 7వ వచనం అక్కడే. ఇశ్రాయేలీల్లోనూ వారి దేశంలో నివసించు పరదేశంలోనూ ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములు నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరము తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను అన్నాడు. అంటే చాలామంది హృదయములో విగ్రహం పెట్టుకుంటారు, చాలామంది మనస్సుల్లో విగ్రహం పెట్టుకుంటారు. ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చాం, క్రైస్తవులు. మనకు అందరికీ పెట్టిన పేరు క్రైస్తవులు. నేను క్రైస్తవుడినే, మీరు క్రైస్తవులే. క్రైస్తవులైన మన ఇంట్లో విగ్రహాలు అయితే లేవు కానీ నీ ఒంట్లో ఉన్నాయి, మీ ఇంట్లో లేవు. నా ఒంట్లో ఉండొచ్చు.
అంటే ఒంట్లో ఉండడం అంటే అర్థం ఏంటంటే నా హృదయములో, నా మనసులో ఒక విగ్రహానికి సంబంధించిన భావనలు నాలో ఉంటే నేను విగ్రహారాధకుణ్ణి, నేను దోషం చేసిన వాడిని, నేను సింపుల్గా ఒక అన్యుణ్ణి. ఇప్పుడు నేను అన్యుణ్ణి అంటే ఎంత బాధగా ఉంటుంది. నేను అన్యుణ్ణి కాదు, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. మీరైనా అంటారు, నేనైనా అదే అంటాను. కానీ దేవుడు నీలో విగ్రహానికి సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు ఆయన దృష్టికి నువ్వు ఎలా కనబడతావు అంటే నువ్వు అన్యుడివే. అందుకే చాలామంది హృదయములో, మనసుల్లో క్రైస్తవులు అనేకులు ఉన్నారు అని రాశాను ఇక్కడ. ఈనాడు మనలో ఎంతమంది దోషము చేసి అన్యులుగా ఉన్నామో ఆలోచిద్దాం ఈ రోజున, లేదా ఆలోచించండి. ఈరోజు మనకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో మనందరిలో కూడా మన హృదయాలలో, మన హృదయాల్లో, మన మనస్సుల్లో విగ్రహం ఉందో లేదో ఇప్పుడు చెప్పేస్తాను, మీ అందరికీ తెలిసిపోద్ది. ఇక్కడి నుంచి ఈ ప్రసంగం అయ్యేసరికి నాలో విగ్రహం ఉంది అని ఉండొచ్చు, ఒకవేళ నాలో విగ్రహారాధన లేదు అనే భావన కూడా మీకు కలుగుతుంది. కలిగించేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కొన్ని సందర్భాలు చూద్దాం. ఈ సందర్భాలు చూసినప్పుడు అరే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను విగ్రహారాధన చేస్తున్నాను అని అనిపిస్తుంది, లేదు నేను విగ్రహారాధన చేయట్లేదు అనిపిస్తుంది. మన మనస్సాక్షి చెప్తుంది, నీ మనస్సాక్షి నీకు చెప్తుంది నువ్వు విగ్రహారాధకుడివే అని మనస్సాక్షి చెప్పినప్పుడు మారు మనసు పొంది క్షమాపణ కోరుదాం దేవుణ్ణి. ఒకవేళ అటువంటి వారు మనలో ఉంటే నాతో సహా క్షమాపణ కోరుదాం. ఎంతవరకు నేను విగ్రహారాధనలోనే బతికేస్తున్నాను తండ్రి, క్షమించండి అందాం. ఏమీ లేదనుకోండి, మీరు గొప్పవారే, మీరు ధన్యులే, సంతోషం. అలాగే కొనసాగిద్దాం. రైట్. ఇప్పుడు విగ్రహం అనేది చేతులతో చేసేది, అలాగే రెండు క్రైస్తవులుగా మనం ఏం చేస్తామన్నాను, హృదయంలో నిలుపుకునేది. నెంబర్ 1, క్రైస్తవులలో విగ్రహారాధన ఎలా చేస్తారు? మళ్ళీ క్వశ్చన్ రాంగ్ కాదు, క్వశ్చన్ రైటే. క్రైస్తవుల విగ్రహారాధన చేయడం ఏంటండి? క్రైస్తవుల్లో విగ్రహారాధన ఎలా చేస్తారు, ఎలాంటి సందర్భాల్లో దొరికిపోతాము అంటే నెంబర్ 1 కుటుంబం మరియు బంధాలు. ఈ రెండు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటాయి, అవునా? ఖచ్చితంగా. నాకు బంధం లేదని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే నువ్వు ఎవరో ఒకరికి పుట్టే ఉంటావు, కనీసం తల్లిదండ్రుల బంధమైనా ఉంటుంది. పోనీ పెళ్లి లేకపోవచ్చు నీకు. మ్యాక్సిమం అందరికీ అన్నీ ఉంటాయి. అంటే కుటుంబము, బంధాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఒక మాట, నీ భర్త, భార్య, పిల్లలు, బంధువులు, రక్త సంబంధులు లేదా స్నేహితులు, వీళ్ళందరూ మన జీవితంలో ఒక భాగమేనా? జీవితంలో ఒక భాగం. వీళ్ళందరూ ఆయా పాత్రలు పోషించారు. తల్లిదండ్రులు, భర్త, భార్య, పిల్లలు, స్నేహితులు, రక్త సంబంధికులు, మన బంధువులు, మన శ్రేయోభిలాషులు, మన మంచి కోరేవారు మన చుట్టుపక్కల ఉంటారు. అయితే దేవుని కన్నా దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీ జీవితంలో ఏమై కూర్చుంటుంది? విగ్రహం. దేవుని కన్నా ఏదైతే నువ్వు ఎక్కువ, దేవుని కన్నా నీ భర్త, దేవుని కన్నా నీ భార్య, దేవుని కన్నా నీ పిల్లలు, దేవుని కన్నా నీ బంధువులు, దేవుని కన్నా అలా పెట్టుకోండి. నీ రక్త సంబంధికులు ఫంక్షన్ పెడతారు, నా రక్త సంబంధి, మా అక్కే పుష్పోత అయ్యిందిరా పాప, అమ్మ ఆరాధన మానేసి వెళ్ళిపోతాడు అక్కడికి. ఉన్నారు సమాజంలో, మన సంఘాల్లో కనబడుతుంటారు అక్కడక్కడ. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళకు గుచ్చుకుంటుంది, మనకెందుకు గుచ్చుకుంటుంది? ఎన్నోళ్ళ గురించి చెప్తున్నాను నేను. అయిపోయింది కరెక్టే. ఆవిడ సొంత అక్కే పిలిచింది, సొంత రక్త సంబంధే, ఆరాధన తర్వాత వస్తాను అని చెప్తున్నామా? ముందు దేవుని కన్నా దేనికి ప్రాధాన్యతనిస్తున్నావో, దేవుని కన్నా దేనికి ప్రాముఖ్యతనిస్తున్నావో, దేవుని కన్నా దేనిని నువ్వు ఎక్కువగా భావిస్తున్నావో అది నీ జీవితంలో విగ్రహం. ఈరోజు మా జీవితంలో విగ్రహం మా అక్కే. నాకు అలా అనిపిస్తుంది. మా అక్కే, మా చెల్లె, మా విగ్రహం. ఎందుకంటే ఆ విగ్రహమే, ఆ అక్కే, ఆ చెల్లె ఈరోజు ఆరాధనగా రాకుండా నన్ను దూరం చేసింది కదా, దేవునికి దూరం చేసేది. ఇది తెలుసుకున్నటువంటి అబ్రహాం గారి జీవితాన్ని దేవుడు పరిశోధించాడు. అబ్రహాం గారి జీవితాన్ని దేవుడు పరిశోధించాడు. అబ్రహాం గారి జీవితంలో మరలా చెప్తున్నాను, ఆయనకి ఏమైనా గ్రంథం ఉందా? మనలాగా అబ్రహాం గారికి గ్రంథం లేదు. ఎక్కడ? ఆదికాండం. అసలు గ్రంథమే లేదు. ఆదికాండం 22వ అధ్యాయం, ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం తెరవండి. అబ్రహాం గారు ఏ కుటుంబం నుంచి వచ్చినవాడో తెలుసా ఎవరికైనా? అబ్రహాం గారు విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చినవాడు. వాళ్ళ నాన్నగారు యోర్దాన్ నది ఒడ్డున విగ్రహాలు అమ్ముకుంటూ బతికేవాడు, విగ్రహాలు అమ్మేవాడు, విగ్రహాలు తయారు చేసేవాడు. అయితే తెరహు, అబ్రహాం నాన్నగారి పేరేంటి?
తెరహు విగ్రహాలు తయారు చేసేవాడు, అమ్మేవాడు. ఇప్పుడు ఏ కుటుంబం నుంచి వచ్చాడు అబ్రహాం గారు? విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చాడు. కానీ ఆదికాండం 22వ అధ్యాయం ప్రారంభ వచనం, ఆదికాండము 22:1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అమ్మ అందరూ చూడండి, దేవుడు అబ్రహామును ఏం చేశాడు? దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుడు అబ్రహామును పరిశోధిస్తాడా? మనల్ని కూడా పరిశోధిస్తాడా? మనం ఎప్పుడు ఏం చేస్తాం చెప్పండి? సింగిల్ లైన్ చదువుతాను నేను, మనం ఆలోచించండి. ఇప్పుడు ఈ మాట చదువుతున్నా ఏమంటారమ్మా? దేవుడు ఎవరిని పరిశోధించాడు? మరి ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా నన్ను పరిశోధిస్తాడు? దేవుడు అబ్రహాం గారిని పరిశోధిస్తాడేంటి? నన్ను పరిశోధించడా? ఎప్పుడైనా నిన్ను పెట్టుకున్నావా? మనం గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధించాడు, నన్ను ఎక్కడ పరిశోధిస్తాడు? నిన్ను కూడా పరిశోధిస్తాడు. అబ్రహాం గారు ఆయన పరిశోధించిన, ఆయన విశ్వాసాన్ని పరిశోధించినప్పుడు అసలు నువ్వు క్రైస్తవ్యంలో నువ్వు విశ్వాసం కాదు, నిన్ను పరిశోధించడా? అయితే పరిశోధిస్తాడు, కానీ మనం తెలియదు, మనకి నువ్వు దొరికిపోతావు చాలా సందర్భాల్లో. 22:2 అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. బాబు, నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకు నాకు బలిగా ఇస్తావా అని అడిగాడు. నువ్వు ఆల్రెడీ ప్రేమిస్తున్నావు, ఇప్పుడు కొడుకు మీద ప్రేమ, నా మీద ప్రేమ ఒకసారి ఆలోచించాడు. దేవుడు ఏం చేస్తాడు? టెస్ట్ చేద్దాం, పరిశోధించాడు. అబ్రహాము జీవితంలో ఒక పరీక్ష, విశ్వాసపు పరీక్ష. కొడుకును బలిస్తాడా నా కోసం, లేదా ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను వదిలేస్తాడా? ఇప్పుడు కొడుకుని ఇష్టపడితే దేవుడిని వదిలేస్తాం ఎందుకు? దేవుడు కోరిన కోరిక మంచిది కాదు. నా కొడుకునే బలిమ్మంటాడా? నువ్వే నాకొద్దు, నా కొడుకే నాకు ముద్దు, నువ్వు నాకొద్దు, కొడుకే నాకు ముద్దు అని అబ్రహాం అంటే, ఈరోజు అబ్రహాం గారి చరిత్ర మనం చదువుకోము. ఈరోజు ఇక్కడ ఇలా చదవం. అంటే ఎవరిని ఎక్కువగా కుటుంబం మరియు బంధాలు. నా పిల్లల కన్నా అయ్యా నిన్నే ప్రేమిస్తానన్నాడు. చూసారా? ఎందుకు? ఆ పిల్లల్ని ఇచ్చింది ఎవరు? అది గ్రహించాడు. ఎందుకంటే వచ్చే సంవత్సరానికి నీ కడుపులో ఒక బిడ్డ పుడతాడు అని ఇద్దరికీ చెప్పాడు ఆ రోజు దేవదూతలు. వచ్చే సంవత్సరానికి అంటే నాకు బిడ్డలను ఇచ్చింది దేవుడు. ఈరోజు ఈ బిడ్డను అడుగుతున్నాడు అంటే ఈ బిడ్డను ఇస్తాను, మరొక బిడ్డనైనా ఆయన ఇస్తాడు కదా. ఎలా నమ్మాడు చూడండి దేవుడు. గ్రంథం లేనప్పుడు అబ్రహాం గారు నమ్మిన విధానం చూడండి. అంటే దేవుని కన్నా కొడుకును కూడా ప్రేమించలేదు. కొడుకంటే ప్రేమే ఎవరికి ఉండదు చెప్పండి? మన పిల్లల మీద మనకు ప్రేమ ఉండదా? కానీ పిల్లల మీద ప్రేమ కన్నా దేవుడి మీద ప్రేమే అబ్రహాముకి ఎక్కువ. ఏమంటారు? అబ్రహాముకి ఎక్కువ. అంటే అబ్రహాము విగ్రహారాధకుడు కాడు. అబ్రహాం మనసులో కూడా, హృదయంలో కూడా ఎక్కడ విగ్రహం చేసుకోలే. ఎందుకంటే తన మనసులో కూడా ఏ ప్రేమనైతే పెట్టుకున్నాడు ఇస్సాకును దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడంటే, అయ్యా నువ్వే నాకు ముఖ్యం, నా కొడుకు సెకండ్, ఫస్ట్ నువ్వే, నా కొడుకు సెకండ్. ఈ స్థానంలో మనం పెట్టుకుంటే నా భార్య, నా తల్లి, నా తండ్రి సెకండ్. ప్రాముఖ్యత ఉంది కానీ సెకండ్. అలాగని గాలికి వదిలేను ఇంకా తల్లిదండ్రులను గాలికి వదిలేను, బాధ్యత లేకుండా వ్యవహరించడం దేవుడు చెప్పలే. ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చిన వాడు. మీరు గమనించండి, దేవునికి ప్రథమ స్థానం ఇస్తే తల్లిదండ్రులు బాగా చూసుకుంటాడు. కావాలంటే మీరు చూడండి, ఎవరినైనా చూడండి. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వాడు తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు, భార్యను బాగా చూసుకుంటాడు, పిల్లలను బాగా చూసుకుంటాడు. అది మనం అది ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఎవరినైనా చూడండి, పోనే దేవుని విషయంలో బాగా ఉన్నవాడిని, దేవునికి ప్రాముఖ్యతనిచ్చిన వాడిని, దేవుని ప్రేమించిన వాడిని, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వాడు తల్లిదండ్రులని, భార్యని, పిల్లల్ని అందరినీ బాగా చూసుకుంటాడు. అందుకోసం దేవుడు అడిగాడు, నాకు నువ్వు ప్రేమించి ఇస్సాకుని ఇస్తావా అని. అబ్రహాం పాస్ అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. ఈరోజు లోక సంబంధమైన వాటికి ప్రాముఖ్యతనిచ్చి ఆరాధన మానేయట్లేదు. ఆరాధన మానేస్తున్నాము అంటే అర్థం ఏంటి? ఆరాధన కన్నా నీకు ప్రాముఖ్యమైనది ఇంకొకటి ఉంది. అది ఏదైనా కావచ్చు. ఆరాధన కన్నా నువ్వు ఇంపార్టెంట్ అనుకున్నావు కనుక, ఇప్పుడు మన జీవితంలో చూడండమ్మా, ఇంపార్టెంట్ 2 ఉంటాయి. ఎప్పుడు కూడా ఆదివారం మొట్టమొదటి ఇంపార్టెంట్ ప్లేస్ ఆరాధన, తర్వాతే మీరు ఏమైనా టిక్ పెట్టుకోండి. ఫంక్షను, ఆరాధన అన్నీ రాసుకుంటాం. ఈరోజు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీకు లిస్ట్ పెట్టుకుంటారు. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈరోజు అన్నీ కవర్ చేయాలి. అయితే మొట్టమొదటి ప్రోగ్రాం ఆరాధన అయి ఉండాలి. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్స్కి వెళ్తాం మనం. అంతేగాని వేరే ప్రోగ్రామ్స్ ముందు రాకూడదు, ఆరాధన చివరికి రాకూడదు.
లేదా ఆరాధన చాలామంది మానేస్తూ ఉంటారు, అసలు రోజులో ఎక్కడ ఉండరు మనకి. అసలు ఆరాధనకే రాని వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో విగ్రహం ఉంది అంటే నువ్వు కూడా ఏం చేస్తావు చెప్పు. నీ హృదయంలో ఎవరున్నారు? ఎవరైతే దేవుని దూరం పెట్టి వాళ్ళ సొంత కార్యాలు, సొంత బంధాలు, బంధుత్వాలు గురించి ఆలోచించి దేవుని పక్కన పెట్టారో వాళ్ళ హృదయంలో, మనసులో ఏముంచుకున్నట్టు? విగ్రహం ఉంచుకున్నట్టు. అది దేవుడి పట్ల మీరు చేసే దోషం. పైగా దేవుడు మిమ్మల్ని ఏమంటాడంటే అన్యులు అంటాడు. క్రైస్తవులు అండు, అన్యులు అంటాడు. నన్ను పక్కన పెట్టి, అందుకే అబ్రహాము చూపించాడు. ఒకసారి మీరు అబ్రహాము చూడండి, కొడుకునే ఇచ్చేస్తానన్నాడు. మనకు కొడుకుని అడగలేదు, అమ్మ నా కొడుకుని కానీ కూతుర్ని అడగలే, నీ సమయం ఇవ్వయ్యా అన్నాడు. ఒక 2 గంటలు వచ్చి వెళ్ళిపో అన్నాడు. అంతేనా? అదే చేయలేకపోతున్నావు అంటే, అదే నీ కొడుకుని అడిగితే, అదే నీ కూతుర్ని అడిగితే, దేవుడు ఎందుకండి మాకు? దేవుడు అన్నవాడు ఇలా అడుగుతాడా? కొడుకుని అడుగుతాడా? అబ్రహాం అన్నాడమ్మా, నిజంగా నువ్వు దేవుడైతే నా కొడుకుని అడుగుతావా? అసలు నువ్వు దేవుడు కాదు అనాలి అబ్రహాం గారు. నీ సమయం ఏమన్నాడు? 2 గంటలు ఆరాధనకి 10 నుంచి 12 రాలేవా? రాలేవండి. దానికన్నా ప్రాముఖ్యత మాకున్నాయి అంటే ఆ వ్యక్తుల గురించి చెప్తున్నాను. ఆ వ్యక్తులు విగ్రహారాధకులు. పెట్టుకోవచ్చు మనం. దేవుని కన్నా నువ్వు దేన్నైతే ప్రాముఖ్యతనిస్తున్నావో, దేన్ని ప్రాముఖ్యం అనుకున్నావో, అదే ఇంపార్టెంట్ అనుకున్నావో, అదే ప్రథమ స్థానం అనుకున్నావో, ఆ వ్యక్తుల హృదయాల్లో, మనసుల్లో ఏమున్నాయి? విగ్రహం. 2 ధనము మరియు ఆస్తులు. అంటే క్రైస్తవుల్లో విగ్రహారాధన ఎలా చేస్తారో చెప్తున్నాను. అంటే తెలియకుండానే మనలో ఏది విగ్రహమో కొంతమందికి తెలియదు కనుక అది విగ్రహారాధన చేసే సంబంధ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ధనము మరియు ఆస్తులు. ఇక్కడ డబ్బు సంపాదన దేవుని కంటే ముఖ్యం కావడం, దేవుడి కంటే ముఖ్యం డబ్బు కాకూడదు. అలాగా దేవుని కంటే ముఖ్యం డబ్బు కాకూడదు నీ జీవితంలో. డబ్బు అవసరమే, నాకు అవసరమే, మీకు అవసరమే. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం ఏవో అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ అవసరాలకు డబ్బు ఉండాలి. కానీ డబ్బే ప్రధానం కాకూడదు, డబ్బే జీవితం కాకూడదు, డబ్బే గురి కాకూడదు. ఆ డబ్బు దేవుడికి నేను దూరం చేయకూడదు. ఆ డబ్బు దేవుని ఆరాధనకు నేను దూరం చేయకూడదు. ఆ డబ్బు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి కొలవడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి దూరం కాకూడదు. అలా ఇప్పుడు ఎంతమంది అండి డబ్బు సంపాదించట్లేదు? అలాగని ఆరాధన మానేసి డబ్బు సంపాదిస్తే, ఆరాధనకు రాకుండా డబ్బు సంపాదిస్తే దేవుడి దృష్టిలో అది ఎంత తప్పు? ఆలోచించండి. దేవునికి దూరమయ్యే డబ్బు, ఎంత డబ్బు సంపాదిస్తాం? పోనీ ఎంత సంపాదించినా ఒక ముద్ద అన్నం తినడానికే. ఎంత సంపాదించు ఒక ముద్ద అన్నం తినడానికే. దేవుడు అంటున్నాడు ధనము మరియు ఆస్తులు. అందుకే డబ్బు సంపాదన మన జీవితంలో దేవుని కంటే ఎక్కువ కాకూడదు, లేదా దేవుని కంటే ముఖ్యం అవ్వకూడదు. దేవుని కంటే ముఖ్యం అవ్వకూడదు. అక్కడ 2 విషయాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, తర్వాత విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి అన్నాడు. పెద్ద మాటే, చంపేయాలట. దేన్ని చంపాలి? కోపం వచ్చినప్పుడు చంపేయాలరా అంటాడు. చంపేయాలా? దేవుడు ఏం చంపమన్నాడు? విగ్రహారాధనతో ఉన్నటువంటి ధనాపేక్ష, ధనం పట్ల అపేక్షను ఏం చేయాలి? చంపే. ధనం పట్ల కోరికను చంపేసే. ఎందుకంటే ఆ ధనం పట్ల అపేక్ష దేవుడికి నన్ను దూరం చేస్తుంది. యేసుప్రభు ఒక రోజున యేసుప్రభు దగ్గరకు ఒక ఆయన వెళ్ళాడు. ఆయన మంచి అధికారి, యవనస్తుడు. అయ్యా నిత్య జీవం పొందడానికి ఏం చెయ్యాలంటే ప్రభు అన్నీ చెప్తాడు. ఇగో అబద్ధాలు ఆడద్దు, న్యాయంగా బ్రతుకు, తల్లిదండ్రులను గౌరవించు, అన్నీ చెప్పుకుంటూ వచ్చి నీకున్న ధనం ఉందో చూసావా, ఆ ధనాన్ని ఇతరులకి అమ్మేసి లేదా ఇచ్చేసి నా దగ్గరకు నన్ను వెంబడించి అంటాడు. తిట్టుకుంటాడట యేసుప్రభుని. ఏడు ధనాన్ని ఇచ్చేయమంటావా, నిన్ను వెంబడించాలా? ధనం దగ్గరికి వచ్చేసరికి దొరికిపోయాడు. అంటే నిత్యత్వాన్ని దూరం చేసుకున్నాడు. అందుకే ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. ఒంటె ఎంత ఉంటుంది? సూదికున్న కన్నం ఎంత? సూది అక్కలో చెల్లెళ్ళు కొడతారు కదా, సూది. మీరు ఎంత పెద్ద సూది తీసుకున్నా ఒంటెతో పోల్చుకుంటే సూది కన్నం ఎంత ఉంటుందమ్మా? చాలా చిన్నది. ఒంటె సూది కన్నంలో దూరిపోద్దేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడు అని యేసుప్రభు చెప్పాడు.
ఎందుకంటే ధనవంతులు అలా ఉంటారు. ఆ ధనవంతులందరికీ కూడా ధనమే ప్రాముఖ్యం. ధనమే. అందుకే ఆ ధనం ఈరోజు క్రైస్తవుల్లో కూడా ధనమే నాకు ప్రాముఖ్యమైతే అది నీ జీవితంలో నీ హృదయంలో అటువంటి భావన ఉండే అది కూడా విగ్రహం అంటున్నాడు. బయట కనబడకపోవచ్చు, కానీ ధనమే లక్ష్యం, ధనమే గురి, ధనమే అదే నాకు ముఖ్యం, దేవుడి కన్నా నాకు అదే ముఖ్యం. అయితే నీ జీవితంలో అది విగ్రహం. నీ జీవితంలో అది విగ్రహం. ఎందుకంటే అది నీ హృదయంలో ఉంది, అది నీ మనస్సులో ఉంది. ధనమే ధనమే ధనమే. అందుకే ధనవంతుల గురించి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. పాతాళంలో ధనవంతుడు యాతన పడుతూ, ఎందుకు అంటే భూమి మీద ఉన్నప్పుడు దేవుడు గుర్తులేడు, వాడికి ఆరాధన గుర్తులేదు, ఆత్మీయ జీవితం గుర్తులేదు, ప్రార్థనలు గుర్తులేవు. చచ్చిన తర్వాత పాతాళంకి నీ ధనం ఎక్కడికి తీసుకెళ్ళావు? ఆ ధనం ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేసి వెళ్ళిపోయాడు. గ్రంథంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. లూకాసు వార్త 12లో, లూకాసు వార్త 16లో, లూకాసు వార్త 18లో, లూకాసు వార్త 19లో నలుగురు ధనవంతులు. కానీ ఒక్క చివరి ధనవంతుడు మారాడు. ఎవరు? జక్కయ్య ధనాన్ని విడిచిపెట్టాడు, దేవుని చూసుకున్నాడు. జక్కయ్య మారాడు. ఆలోచించండి, మన జీవితంలో కూడా కొంతమంది ఎలా ఉంటారో తెలుసమ్మా? లోభత్వం. లోభము అంటే లోభం, వ్యసనార్థనం కూడా విగ్రహారాధనేనా? ఎఫ్ఎస్సి పత్రిక 5:5. ఏంటి పెసనార్తనం? దేవుడికి కూడా రూపాయి ఎవరు? కొంతమంది, చాలామంది ఇచ్చారు మనలోని. కొంతమంది దేవుని కార్యక్రమం అంట లేవండి, దేవుని కార్యక్రమానికి లేవా? లేవండి. మరి తింటున్నారా మీరు? తింటున్నామండి. మరి దేవునికి కనీసం ఇవ్వలేవా? ఎఫ్ఎస్సి 5:5 చూడండి. ఎఫ్ఎస్సి 5:5. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, తర్వాత విగ్రహారాధికుడయ్యన్న లోబి అయినను, అంటే లోబి పెసనారోడు ఆయన తిండు, కుటుంబాన్ని కూడా పెట్టడు, తిండు పెట్టడు. మరి కుటుంబానికే పెట్టలేనివాడు దేవుడికి ఏం పెడతాడమ్మా? అంతే కదా, ఏమీ తినరు కొంతమంది. అయితే దాచుకునేవాడు, ఎవ్వరికి ఇవ్వలేనివాడు, అది ధనం తన చేతి గుప్పిట్లో ఉంచుకునేవాడు కూడా, ఆ లోబి కూడా విగ్రహారాధికుడే అన్నాడు. ధనం పట్ల అపేక్ష కలిగిన వాడు కూడా విగ్రహారాధికుడు అన్నాడు. ఇస్కరియోతు యోధా రాశాను అక్కడ. ఇస్కరియోతు యోధా ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? ధనాన్ని అంటే యేసు ప్రభుని ప్రేమించలేదు. ప్రభువుతో ఉన్నాడు. ప్రభు అంటే అపోస్తలుడిగా ఉండి తన స్థానాన్ని ప్రభువుని ప్రేమించకుండా ధనాన్ని ప్రేమించాడు కనుక 30 వెండి నాణాలకి యేసు ప్రభుని అమ్మేశాడు. అంటే ఇప్పుడు ప్రభువుని ప్రేమించాడా? ధనాన్ని ప్రేమించాడా? ధనాన్ని ప్రేమించాడు, ప్రభువుని అమ్మేశాడు. చూసారా? ఈరోజు ప్రభు స్థానంలో నేను దేవుని ప్రేమిస్తున్నానా, ధనాన్ని ప్రేమిస్తున్నానా? దేవుని ప్రేమిస్తే దేవునితో నువ్వు ఉంటావు, ధనాన్ని ప్రేమిస్తే దేవునికి నువ్వు దూరం అవుతావు, ఆయన సన్నిధికి నువ్వు దూరం అవుతావు. చూసారా? ఇస్కరియోతు యోధా ధనము, ఆస్తులు. అప్పుడు ఇస్కరియోతు యోధా అపోస్తలుడేనమ్మా? అపోస్తలుడు 12 మందిలో ఒకడేనా? అపోస్తలు 12 మందిలో ఒకడే. కానీ ఇస్కరియోతు యోధా హృదయంలో ఉన్న విగ్రహం ఏంటో చెప్పండి? ధనాపేక్ష, విగ్రహం. అంటే ఇప్పుడు ఎవరైనా ఇస్కరియోతు యోధాని ఏమంటారంటే ఆయన క్రైస్తవుడే కాదు, ఆయన అపోస్తలుడు. నిజమే. కానీ అలాంటి అపోస్తలుడు హృదయంలో కూడా ఏముంది? విగ్రహం ఉంది. అంటే ఈరోజు పాఠం క్రైస్తవుల్లో విగ్రహాలు ఎలా ఉంటాయి చూస్తున్నాం మనం. కొన్నిసార్లు బంధుత్వాల రూపంలో ఉంటాయి, వెళ్లకుండా చేస్తుంటాయి, ఆరాధనలు మానేసి మరీ అక్కడికి వెళ్తుంటాం మనం. అలాంటి పరిస్థితులు కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళే విగ్రహాలు. 2, కొంతమంది ధనం కోసం దేవుడికి దూరం అవుతారు. ధనం కోసం దేవుడికి దూరం అయ్యేవారు, ధనం సంపాదన కోసం అదే ప్రాముఖ్యత కలిగిన వారు, అదే సమయంలో సంపాదించిన ధనం రూపాయి కూడా దేవునికి ఇవ్వలేని వారు, రూపాయి కూడా పేదలకు సహాయం చేయలేని వారు కూడా విగ్రహారాధన చేసిన వారే. ఇలాంటి విగ్రహాలు కూడా చాలామందిలో ఉంటాయి. 3, వ్యసనములు మరియు శరీర సుఖములు అని రాశాను అక్కడ. వ్యసనము అంటే చెడు అలవాట్లు. వ్యసనం అంటే చెడు అలవాటు, అది ఏదైనా కావచ్చు. అది లేకుండా నేను ఉండలేను అని ఎవరైనా అంటే దాన్ని ఏమని పేరు పెడతారు? అదే వ్యసనం. అది లేకపోతే నేను ఉండలేను అన్నారంటే అదే వ్యసనం, దానికి పెద్ద పేర్లే ఉండవు. మందు తాగలేకపోతే నేను బతకలేనండి అన్నాడు అనుకోండి, మందే నీకు వ్యసనం అయితే. అలా పేకాట ఆడలేకపోతే నా చేతులు, అదే నీకు వ్యసనం. నోట్లో పెట్టకపోతే నేను ఉండలేనండి, అదే వ్యసనం. ఇప్పుడు వ్యసనములు మరియు శరీర సుఖములు అని రాసి అక్కడ కొన్ని రాశాను. టీవీ, సోషల్ మీడియా అంటే మొబైల్ ఫోన్ పట్టుకొని
మీరు రకరకాల చాటింగ్స్ కానీ, మీ ఫేస్బుక్స్ కానీ, ట్విట్టర్లు కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ గంటల తరబడి చూస్తారు. విలాసాలు శరీరాన్ని సుఖపెట్టుకోవడానికే సమయం వెచ్చించేవాళ్ళు. అదే సమయంలో ప్రార్థన అవుతుందంటే ఏం వెళ్తామండి, టీవీ దగ్గర కూర్చున్నా మంచి సీరియల్ వస్తుంది, మంచి వంటలు వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకసారి సీరియల్ కనెక్ట్ అయితే సీరియల్ కనెక్ట్ అవుతారు కదా. ఎందుకంటే రేపు ఏమవుద్దని ఆపుతాడు కావాలని. రేపు చూడండి అంటాడు. నువ్వు రేపు ముందే 6:55కి ఉంటావు, 7 గంటల కంటే. ఆరాధనకి ఎప్పుడైనా 9:55కి వచ్చామా? ఒకసారి కొంతమంది, అందరి గురించి నేను మాట్లాడలేదు. ఎప్పుడైనా ఆరాధనకి 10 కల్లా ముందు వచ్చామా? సీరియల్కి 7 గంటలంటే 6:50కి 6:55కి ఉంటాం. ఎందుకంటే మొదటి పాట మిస్ అవ్వకూడదు, మొదటి ప్రార్థన మిస్ అవ్వకూడదు అని ఎప్పుడైనా అనుకున్నామా? మొట్టమొదటి ప్రారంభ ప్రార్థన మిస్ అవ్వకూడదు, అక్కడి నుంచి నేను ఉండాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే జనరల్గా అదే సినిమా అయితే ఆ పైన ఇంకా ఏమీ రావు, వీళ్ళు వెళ్ళి కూర్చుని పోతారు అక్కడ థియేటర్లోనే. ఇంకా అక్కడ ఏమి రావు, ఈ పాత్రలో కల్పితాలని చెప్పి వస్తుంటాయి, అక్కడ బ్యానర్స్ వేసేస్తుంటాడు. అంటే మామూలు చూడండి, ముందు నుంచి చూడాలి. పేర్లు వచ్చాయా? ఒకదాని పేర్లు వస్తున్నాయి, డైరెక్టర్ పేరు వచ్చిందా, అమ్మయ్య ముందే వచ్చేసాను. మళ్ళీ టెన్షన్ బయట. నేను చాలామందిని చూస్తున్నాను, మీరు చాలామంది చూస్తుంటారు. అర్ర స్టార్ట్ అయిపోయిందంటే పరిగెట్టి తోసుకుని వెళ్ళిపోతాడు సినిమా హాల్లోకి. ఎప్పుడైనా తోసుకుని ఆరాధన మందిరానికి వచ్చానా అని ఆలోచిస్తాను నేను. ఎప్పుడైనా పరిగెత్తి మందిరానికి వచ్చావా? అది ఎంత గొప్ప జీవితం చూడండి. అంటే వ్యసనాలు, టీవీ, సోషల్ మీడియా ఇవన్నీ కూడా మన జీవితంలో సమయాన్ని దొంగిలిస్తాయి. అవునా? నీ సమయాన్ని దొంగిలిస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ గంటల తరబడి చూసే వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించదు? అరే గంటల తరబడి యూట్యూబ్ చూసే బదులు ఒక అరగంట వాక్యం చదివితే. అంటే నీకున్న సమయాన్ని దొంగిలిస్తుంది ఏది? నీ మొబైల్ ఫోన్ నీకున్న సమయాన్ని దొంగిలిస్తుంది, నీకున్నటువంటి ఫోన్ నీ చేతిలో. అలాగే టీవీ కానీ రకరకాలుగా. ఇప్పుడు ఆ సమయాన్ని ఎప్పుడైనా వాక్యానికి, ఎప్పుడైనా ప్రార్థనలకు ఇస్తే ఎంత బాగుంటుంది. అంటే మన జీవితంలో టీవీయే ఒక విగ్రహం. నా ఉద్దేశం అది. మన జీవితంలో సెల్ ఫోన్ ఒక విగ్రహం. ఎందుకంటే అది నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని తినేస్తుంది. దేవుని దగ్గర గడపాల్సిన విలువైన సమయాన్ని తుచ్చమైన వాటి కోసం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అది నీ జీవితంలో విగ్రహమై కూర్చుంటుంది. ఎవరైనా అనుకుంటామా సెల్ ఫోన్ విగ్రహం ఏంటండి? వాళ్ళకి తెలీదు. నీ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ సమయాన్ని ప్రార్థన చేసుకోకుండా, నీ సమయాన్ని వాక్యం చదువుకోకుండా, ఈ సమయమంతా ఆ వాటి కోసం ఏ వస్తువులు అయితే ఉపయోగిస్తున్నావో అది నీ జీవితంలో విగ్రహం కాదు, నీకు తెలియదు అంతే. అందుకే వ్యసనాలు, శరీర సుఖాలు ఇవన్నీ సమయాన్ని దొంగిలించే ఆధునిక అలవాట్లు. ఈరోజు ఒక న్యూ మనం ఏముంటుందండి, ట్రెండ్. ఒక కొత్త ప్రపంచంలో ఉన్నాం మనం. సెల్ ఫోన్లోనే ప్రపంచం అంతా చూసేస్తున్నాం మనందరం కూడా, ఎక్కడికి వెళ్ళక్కర్లే. అమెరికా ఎలా ఉంటుందంటే మీరు అమెరికా వెళ్ళాలేంటి? అమెరికా ఎలా ఉంటుందో మీ ఇంట్లోంచి కూడా చూసేవచ్చు. నువ్వు ఎలా ఉంటుందా? అమెరికా ఎలా ఉంటుందా? ఎంత బేగా తెలిసిపోయింది. మరి ఇదే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళక్కర్లే, ఏదైనా తెలుసుకోవడానికి నీ మొబైల్ ఫోన్ ఉంది. అంటే ఈరోజు మనకు వచ్చిన ఆధునిక అలవాట్లు ఎంత పాడు చేసాయో ప్రజల్ని లేదా బిడ్డల్ని. అంటే వాళ్ళ ఆత్మీయ జీవితం నిజంగా నాశనం చేసుకుంటున్నారు. గంటల తరబడి చూస్తారు. అరే గంట వాక్యం చదవరా నాన్న అంటే చదవరు. వాక్యం చదివే వాళ్ళు తగ్గిపోయారు. నేను చెన్నయ్య గారి ఇంటికి వెళ్ళాను చూడడానికి, బ్రదర్ దగ్గరికి. ఆయన చూశాను, ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఒక మాట ఏంటంటే, బ్రదర్ అంటే ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలా కష్టం బ్రదర్ అని నాతో అన్నారు ఆయన. నిజమే బ్రదర్, ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం కష్టమే, ఎందుకంటే ఇది లేకుండా లేదు కదా అని అన్నారు. లేదు, ఈరోజు ప్రపంచం అంతా ఇలాగే తిరుగుతుంది. లేదు, భయంకరమైన పరిస్థితుల్లో. కానీ మనకున్న వ్యసనం గుర్తుపెట్టుకోండి. నీకు సెల్ ఫోన్ వ్యసనం ఉండొచ్చు, టీవీ వ్యసనం అయి ఉండొచ్చు నీ జీవితంలో. లేదా దేవుడికి దూరం చేసి ఏ సమయమైనా ఎక్కడైనా నువ్వు గడుపుతున్నావేమో ఒకసారి ఆలోచించు. దేవుని ప్రార్థనకు దూరం చేసే ఒక సమయాన్ని ఎక్కడైనా గడుపుతున్నావేమో ఆలోచించు. ఎందుకంటే ఆదివారం తప్ప మరలా నాకు ఎవరో కనబడరు. ఎక్కువ మంది ఎక్కడో తక్కువ మంది. మీరు ఆదివారం కనబడినట్టుగా మిగతా వారాల్లో కనబడరు. ఒకవేళ మీకు ఉద్యోగాలు ఉండొచ్చు, కానీ ఏది చేసినా సమయం మాత్రం దేవునికి ఇవ్వండి. ఇంట్లో అయినా కనీసం ప్రార్థన చేసుకోండి, ఇంట్లో అయినా కనీసం వాక్యం చదువుకోండి. పోనీ ఇక్కడ రాకపోతే సమయం దేవుడికి ఇవ్వడం ప్రాముఖ్యం. ఆ సమయాన్ని దొంగిలిస్తాయి ఈ మొబైల్ ఫోన్లు. ఖచ్చితంగా చాలామంది ఇందులో బలైపోయారు కూడా, వ్యసనం అయిపోయారు. అందుకే చూడండి, సెల్ ఫోన్ లాక్కోండి, మీరు అది కోపం వస్తుంది. సెల్ ఫోన్ ఎప్పుడైనా లాక్కొని చూడండి, ఇలా చూస్తుంటాడు కన్నులెత్తి, అమ్మాయినా అబ్బాయినా. అంటే అది లేకపోతే నేను ఉండలేను.
సెల్ ఫోన్ ఆపేసి అమ్మ చర్చకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? చాలా తక్కువ మంది ఉంటారు. ఆ 2 గంటలు కూడా ఇక్కడ కూడా ఈ 2 గంటల సమయంలో కూడా సెల్ ఫోనేనా? ఎప్పుడైనా ఆలోచించండి. అంటే అది లేకపోతే నువ్వు ఉండలేవు. అలాంటి పరిస్థితికి మనం ఎప్పుడు దిగజారకూడదు. సెల్ ఫోన్ అనేది ఒక సాధనం. ఎక్కడున్నారండి తెలుసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ మాత్రమే, సమాచారానికి మాత్రమే. అది లేకపోతే నేను ఉండలేను అని ఎప్పుడు యవ్వనస్తులు దయచేసి అనుకోకండి. అది నీ జీవితంలో వ్యసనం. అది వ్యసనం వల్ల మన జీవితం ఏమో తెలుసా? నీరు గారిపోద్దని రాశాడు దేవుడు. దయచేసి దేవునికి దూరం చేసే వ్యసనాలైన సమయము ఎప్పుడు శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి సమయం చూస్తామేమో కానీ, వ్యసనాలకి సమయం ఇస్తారేమో కానీ, నా జీవితంలో దేవుని వాక్యానికి, ప్రార్థనకి సమయం ఇవ్వకుండా చేస్తున్న ఏదైనా నీ జీవితంలో, నా జీవితంలో విగ్రహం. 4, నీపై ఇతరులపై ఆధారపడటం అని రాశాను. అంటే దేవుడి మీద నమ్మకం ఉండదు కానీ ఎవరి మీద నమ్మకం ఉంటుంది? మనుషుల మీద. కొంతమంది ఎవరైతే మనుషులు నమ్ముకుంటారో వాళ్ళ జీవితంలో ఆ మనిషే నీకు విగ్రహం అవుతాడు. జాగ్రత్త. మనుషులు నమ్మకండి అమ్మ, ఎవరిని నమ్మకండి. నన్నైనా నమ్మకండి, నేను ఎవరు నమ్మను. మనుషులు నమ్మడం కాదు, దేవుడిని నమ్ముకుంటే మనుషుల ద్వారా పనులు చేయిస్తాడు, నమ్మకమైన వ్యక్తుల ద్వారా. కానీ ఆ మనిషే అనుకుని వెళ్ళకూడదు, ఈ మనిషే అనుకుని కాదు. ముందు దేవుడి దగ్గరికి వెళ్ళు. ఆయన ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు నీ జీవితంలో కార్యం జరగడానికి. ఒక మంచి మనిషిని ఏర్పాటు చేస్తాడు. మనుషులు నమ్మకూడదు. 118వ కీర్తనలో ఏముంటుంది? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. 9వ వచనంలో అక్కడ రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటాడు. అంటే ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి మీద ఆధారపడాలి? అంతే. మన జీవితంలో కష్టం రావచ్చు, బలహీనతలు వస్తాయి, ఏ ఇబ్బంది రావచ్చు. ఎప్పుడు మనుషుల దగ్గరికి పరిగెత్తకండి. మనుషుల దగ్గరికి ప్రార్థన చేయమని కోరండి, తప్పు లేదు. కానీ ప్రార్థన ఎవరికి ముందుగా మోకరిల్లంటే దేవుని దగ్గర అడగండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా 17వ అధ్యాయం. ఎవరైతే మనుషులను ఆధారంగా చేసుకుని మా అక్క ఉందిరా నాకేంట్రా అనకూడదు, మా అన్నయ్య ఉన్నాడురా నాకేంట్రా అనకూడదు. క్రైస్తవులుగా మా అన్నయ్య మా అక్క నాకున్నా నాకేంట్రా అనుకోకూడదు. అలా అనుకున్న వాళ్ళ జీవితంలో విగ్రహాలు అవి, విగ్రహాలు వాళ్ళ జీవితంలో అవి. కాబట్టి ఎప్పుడూ కూడా మన జీవితంలో ఎప్పుడూ కూడా విగ్రహారాధనకి చోటు లేకుండా మన జీవితాన్ని కొనసాగించగలగాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 17:5లో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. అంటే నరులను ఆశ్రయించి అంటే మనుషుల దగ్గరికి వెళ్ళి మీరే నాకు దిక్కండి, మీరు తప్ప మరొకరు లేదు అనకండి. దేవుడు చెప్పేశాడు. అలా నువ్వే నాకు దిక్కు అనకూడదు, ఎప్పుడు అనొద్దు. మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయండి, ఫలానా వ్యక్తి సహాయం నీకు చేస్తాడు, ఏదో ఒక రూపంలో దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వే నాకు దిక్కు అనాలి. అంతేగాని అన్నయ్య నువ్వే నాకు దిక్కురా, అక్క నువ్వే నాకు దిక్కురా, వాళ్ళు దిక్కులు కాదు. దేవుడే నాకు దిక్కు కావాలి. దేవుడి దగ్గర మొరపెడితే మనుషుల ద్వారా కార్యాలు జరిగిస్తాడు దేవుడు భూమి మీద. కానీ మనుషుల మీద ఆధారపడితే మన జీవితంలో వారే విగ్రహాలు అయి కూర్చుంటారు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును ఎక్కడి నుంచి తొలగించుకున్నాడు? యెహోవా మీద నుండే తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. అంటే హృదయంలో దేవుడే, హృదయంలో మనసులో దేవుడే నాకు దిక్కు, ఆయన మీదే నేను ఆధారపడతాను అనుకోవాలి తప్ప మనుషుల్ని ఎప్పుడు ఆశ్రయించకండి. మనుషులు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మాత్రం సహాయం చేస్తాడు, ఎవరో ఒకరి ద్వారా, మరలా మనుషుల ద్వారానే. కానీ మనిషి మీదకి వెళ్ళిపోకండి. ఆయన మాత్రమే, ఆయన తప్ప అని అనకండి, దేవుడు తప్ప అనాలి. కీర్తనల గ్రంథం దావీదు గారు రాసిన కీర్తన మీరు చూస్తే, దావీదు గారికి ఎవరు ఆధారమో తెలుసమ్మా? ఆయన మాటల్లో వ్యక్తపరుస్తాడు. చూడండి, కీర్తన గ్రంథం ఎప్పుడు దావీదు మనుషుల మీద పడడు కూడా. ఆయన ఎంత జ్ఞానవంతుడో చూడండి. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 5వ వచనం. ఈ కీర్తన రాసింది ఎవరో తెలుసమ్మా? దావీదు రచించిన కీర్తన అని ఉంటుంది అక్కడ పైన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని,
10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇది 10,000 మంది వచ్చినా భయపడవా దావీదు? భయపడను. దావీదుకు భయం లేదట. ఎంతమంది వచ్చినా, 10,000 మంది వచ్చినా నాకు భయం లేదు. ఎందుకు? ఒక్కడున్నాడు నా పక్క, ఒక్కరున్నారు, నేను ఆధారపడిన వ్యక్తి ఉన్నాడు. మీరు 10,000 మంది వస్తారో 20,000 మంది వస్తారో రండి, నాకు పెద్ద భయం లేదు. హ్యాపీగా పడుకుంటాడట, నిద్ర పడుతుంది. అక్కడ రాసిన మాట చూసారా? ఈరోజు చాలామందికి నిద్ర పట్టవు, కానీ అక్కడ రాయబడిన మాట చూడండి. నేను పండుకొని నిద్రపోయి, అంటే నేను హ్యాపీగా పడుకోగలను, అంటే టెన్షన్స్ ఉండవు, నాకు ఒత్తిడి ఉండదు. రేపు వచ్చిన సమస్యను బట్టి ఒత్తిడి, అంటే సమస్యను బట్టి ఎందుకు భయపడలేదు? 10,000 మంది వస్తే భయం ఉండదా? 10,000 మంది వచ్చినా భయం ఉండదు. ఎందుకంటే నాకు ఆధారం దేవుడు, మనుషులు కాదు. నేను మనుషులను ఆధారంగా చేసుకోను. చూసారమ్మా ఎంత బాగా చెప్తున్నాడు. మనకొక పాఠం. నేను అందరినీ మనుషుల మీద ఆధారపడుతున్నాం. కొంతమంది మనుషుల మీద నువ్వు ఆధారపడితే అది నీ జీవితంలో ఏమై కూర్చుంటుంది అంటే విగ్రహారాధన అయి కూర్చుంటుంది. కాబట్టి ఆలోచించండి. మనుషుల్ని ఎప్పుడూ ఆధారం చేసుకోకండి, శరీరాలను ఎప్పుడూ ఆధారం చేసుకోకండి. ఎవరైతే మనుషుల మీద ఆధారపడతారో వారు శాపగ్రస్తులుగా మిగిలిపోతారు మన జీవితంలో. వాళ్ళు నీ జీవితంలో విగ్రహం అయి కూర్చుంటారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 3:5. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. ఎవరి యందు నమ్మకం ఉంచమన్నాడు? దేవుడు చేసినా చేయకపోయినా దేవుడి యందు నమ్మకం ఉంచండమ్మా. ఎప్పుడు అంతే. ఆయన యందు నమ్మకం ఉంచి మీరు ముందుకెళ్ళండి. నీ సొంత బుద్ధి ఉంటుంది, నాకంటే ఒక బుద్ధి. నీ సొంత బుద్ధిని పక్కన పెట్టు, ఇంకెవరో చెప్పింది పక్కన పెట్టు. దేవుడి మీద నమ్మకం ఉంచు, దేవుడి మీద ఆధారపడు. అది మనకి. ఒకవేళ దేవుడి మీద ఆధారపడకుండా, దేవుని నమ్ముకోకుండా, ఆ విశ్వాసము దేవుడి మీద ఉంచకుండా మీరు ఏ మనుషుల మీద ఉంచినా ఆ మనిషి నీ జీవితంలో విగ్రహమై కూర్చుంటాడు. అంటే దేవుని కన్నా నువ్వు ఆ వ్యక్తికి ప్రాముఖ్యతనిస్తున్నావు. దేవుడు చేయలేనిది ఆ వ్యక్తి చేస్తున్నావని నువ్వు నమ్ముతున్నట్టు. ఆలోచించండి. దేవుడి కన్నా ఎవరు ఏది చేయలేరు, చెయ్యరు కూడా. కనుక నేను నా స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, మనుషుల మీద ఆధారపడకూడదు. దేవుడి మీదే ఆధారపడ్డాడు దావీదు. గొల్యాతు వచ్చినప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు? కొంతమంది మనుషులు కూర్చుకోలేదు. అరే నా వెనకతల 30,000 మంది రండి అనలేదు దావీదు. గొల్యాతు వచ్చినప్పుడు ఎదురుగా ఉన్నాడు శత్రువు, చూస్తేనే భయం వేస్తుంది, గుండెలు జారిపోతాయి. అలా ఉన్నాడు మనిషి. అంత ఎత్తు, అంత దేహదారుఢ్యం కలిగిన గొల్యాతును చూసి చిన్న పిల్లోడు 17 సంవత్సరాలు, భయం లేదు. ఎందుకు భయం లేదు? దేవుడే ఆధారం నాకు, యుద్ధము యెహోవాదే అన్నాడు తప్ప భయపడలే. చూసారా? యుద్ధము యెహోవాదే. ఆ మాటలు ఎవరు అడగలరు? ఎంత గొప్పగా దేవుడి మీద ఆధారపడకపోతే గొల్యాతును చిటికలో పడేశాడు. ఒక రాయి తీసి కొట్టాడు, అంతే, ఆడు పడ్డాడు. చిన్న రాయితో పడిపోయాడా? కత్తి కూడా అవసరం లేదు, కత్తి కూడా లేదు. దేవుడు ఆధారంగా చేసుకుంటే నీ జీవితంలో, నా జీవితంలో కూడా కార్యాలు అలా జరుగుతాయి. మనం అనుకోం, మనం ఊహించం ఇలా జరుగుతుందని. దేవుడు అంత గొప్ప పని చేశాడండి అని మీరే అంటారు కొంతమంది. అమ్మ అంత గొప్ప పని దేవుడే చేయగలడు. ఏ మనిషి చేసినా, ఒకవేళ సహాయం మీలో ఏ మనిషి చేసినా ఆ మనిషిని ప్రేరేపించింది దేవుడు, ఆయన ద్వారా మాత్రమే. నెంబర్ 5, లౌకిక హోదా, ఉద్యోగము, చదువులు. ఈరోజు చాలామంది జీవితంలో చదువుకి ఇచ్చిన ప్రాముఖ్యత ఆరాధనకి ఎవరు? ఏమంటారు? చదువుకి ఇచ్చిన ప్రాముఖ్యత ఆరాధనకి ఎవరు అంటే వాళ్ళ జీవితంలో విగ్రహం చదువే. నేనేమంటాను ఎప్పుడు, నేను ఎలా చెప్తాను, అమ్మ ఆరాధన చూసుకోండి, చదువుకోండి, ప్రార్థనకు వచ్చి మీరు చదువుకోండి. ఇది పద్ధతి. చదువు చదువు చదువు. ఇప్పుడు ఒక ఆయన, కొంతమంది బిడ్డలు మందిరంకి రావట్లేదు తెలుసమ్మా. చదువు 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 అని ఎవరైతే ప్రాముఖ్యతనిచ్చారో, చదువుకు ప్రాముఖ్యతనిచ్చిన సువార్థికులు నాకు తెలుసు. అంటే మీకు తెలియదు కనుక చదువు 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 అన్నారు. ఇప్పుడు అది బాప్తిజం కూడా తీసుకోలేదు, సుమారు 28 సంవత్సరాలు వచ్చేసాయి. సువార్థికుడు కొడుకు. సువార్థికులు కాకపోయినా సహోదరులు, విశ్వాసంగా ఎదిగిన పిల్లలే 15-16కి తీసుకుంటుంటే, ఒక సువార్థికుడు కొడుకై ఉండి దేవుని వాక్యం తెలిసినటువంటి వాళ్ళే చాలామంది తెలుసు నాకు. 4-5 సహోదరులు తెలుసు నాకు. వాళ్ళ పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు. స్టిల్ వాళ్ళ వయసు 25 దాటింది. అరే ఎంత దారుణమా! అంటే చిన్నప్పటి నుంచి ఏమి ఇచ్చారంటే, 10th క్లాస్ నుంచి ఫీడింగ్ ఎలా ఇచ్చారంటే వాళ్ళకి అలవాటు చేయడం. అరే బాగా చదవాలరా వెళ్ళిపోయాడు. ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాడు, చదువుతున్నాడు. ఎప్పుడైనా ఆరాధన చూసుకొని చదవరా అని ఎప్పుడు చెప్పలేదు తండ్రి. ఆరాధనకి వెళ్ళి మనం చదువుకోవాలి నాన్న అని చెప్పాలి పిల్లలకు. మనం దేవుడు పక్కన పెట్టి చదివేసుకోరా అని అంటే చదువుతాడు, ఉద్యోగం వస్తుంది, కానీ దేవుడు ఉండడు.
ఇది జరుగుతుంది. చదువుతాడు, బాగా చదువుతాడు మీ పిల్లలు, ఉద్యోగం మంచి ఉద్యోగం వస్తుంది, లక్షల్లో జీతం వస్తుంది, కానీ దేవుడు ఉండడు. ఆ రోజు ఆ బాధ చాలామంది జీవితాల్లో నేను చూస్తాను, ఎరుగుదును. ఆ పరిస్థితి మన పిల్లలకి రాకూడదు. దేవుళ్ళో ఉంటూ నువ్వు చదువుకోరా, ఆరాధనకు వస్తూ నువ్వు చదువుకోరా, అంతేగాని లోక సంబంధంలో చదువులు కానీ ఉద్యోగం కానీ దేవుడికి నేను దూరం చేయకూడదు. దేవుడికి దూరం చేయకూడదు. ఉద్యోగం చేసుకున్నా నువ్వు ఏ స్థలంలో చేసినా మందిరం ఉంటుంది, ఎక్కడో దగ్గర. అమెరికాలో చేసుకున్నా నీకు మందిరం ఉంటుంది, బెంగళూరులో చేసినా నీకు మందిరం ఉంటుంది, హైదరాబాద్లో చేసినా నువ్వు వెళ్ళాలి కానీ వెతుక్కోవాలి కానీ ఏ స్థలంలో నువ్వు ఉద్యోగం చేసినా. అంతేగాని నా ఉద్యోగం వల్ల నేను ఆరాధనకు రాలేకపోతున్నాను అనకూడదు, నా ఉద్యోగం వల్ల నేను దేవునికి దూరం అవుతున్నాను అనకూడదు. అలాంటి ఉద్యోగమే చూసుకుంటే అది ఆ ఉద్యోగమే నీ జీవితంలో విగ్రహం, ఆ చదువే నీ జీవితంలో విగ్రహం. కొంతమంది లౌకిక హోదా అంటే పేరు ప్రఖ్యాతుల కోసం పదవులు ఆశించి ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుంటారు, కేవలం మెప్పు కోసమే బ్రతుకుతారు. యోహాను సువార్త 5:44, యోహాను సువార్త 5:44 చివరిగా చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 5:44, చివరిగా 2 వచనాలు. యోహాను సువార్త 5:44, అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? చూసారమ్మా, అంటే ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మనుషుల మెప్పును కోరుకుంటారా, కోరుకోరా? మనుషుల మెప్పండి. నన్ను ఎవరైనా మెచ్చుకుంటే నాకు ఇష్టం, జనరల్గా నిన్ను మెచ్చుకుంటే నీకు ఇష్టం. కానీ దేవుడు అంటున్నాడు, మనుషుల మెప్పు కోసం నీ ఆత్మీయ జీవితాన్ని నష్టం చేసుకోకు. వాళ్ళు మెచ్చిన దేవుడు మెచ్చుకోవాలి, అంతేనా? దేవుడు మెచ్చుకోవాలి. మనుషులు మెచ్చుకుంటారు, కొంతమంది మెచ్చుకోరు, కొంతమంది తిడతారు. మనుషులు నువ్వు బాగా ఉంటే నువ్వు బాగా లేవనుకో వాళ్ళే తిడతారు నిన్ను. కానీ దేవుడు నువ్వు ఎలాగున్నా నీ స్థితిని బట్టి మెచ్చుకుంటాడు. దేవుల్లో బాగా ఎదుగుతున్నారు, నమ్మకంగా బతుకుతున్నారు, అలా దేవుడు చూస్తాడు. కానీ మనుషులేంటి, నేను ఆయనకి సహాయం చేశాను అనుకోండి, ఈయనకి చేయలేకపోయాను, ఈయన నన్ను మెచ్చుకుంటాడు, ఆయన నన్ను తిడతాడు, ఏముందండి ఆయన అంటాడు, ఈయన బ్రదర్ పర్లేదండి అంటాడు. అంతే కదా. ఈరోజు మనుషుల మెప్పును ఎప్పుడూ కోరుకోకండి, ఎందుకంటే ఈరోజు మెచ్చుకునేవారే రేపు తిడతారు. మనుషుల మెప్పు మారిపోవచ్చు, కానీ దేవుడి మెప్పును కోరుకోండి అంటున్నాడు. అంటే దేవుడు మెచ్చుకోవడానికి సంఘాలు ఏం చేశారు తెలుసా? ఈరోజు కొంతమంది సంఘాల్లో విడిపోయి పేరు ప్రఖ్యాతుల కోసం నన్ను గుర్తించట్లేదని సంఘాలు విడిపోస్తారు, ఎందుకంటే సువార్థికులు మారిపోతున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ గల్లవానిపాలెం క్రీస్తు సంఘంలో కూడా బ్రదర్తో మాట్లాడినప్పుడు నేను దినాన అబద్ధ బోధలు ప్రవేశించి అన్నారు, బ్రదరు వస్తాయి, అబద్ధ బోధలు వచ్చేస్తున్నాయి, ఆయన చెప్పిన వాక్యమే కొంతమంది వినకుండా ఎదురు తిరిగారన్నాడు బ్రదరు. సంఘంలో ఉన్నారన్నారు. అచ్యుతాపురం సంఘం బాగుంది బ్రదర్ అన్నాడు. అచ్యుతాపురం సంఘం బాగానే ఉన్నారు, ఎందుకంటే ఎవరిని ఎంటర్ చెయ్యం బ్రదర్, ఇక్కడికి వాక్యం బాగా తెలిసిన వాళ్ళు తప్ప. ఎవరు పడితే వాళ్ళకి అవకాశాలు ఇచ్చేసి ఎప్పుడైనా నేనున్నా లేకపోయినా ఎవరు పడితే వాళ్ళ అవకాశాలు ఇస్తే సంఘాన్ని పాడు చేసి వెళ్ళిపోతారు. వాక్యం తెలిసిన వాళ్ళకి మాత్రమే. కానీ అక్కడున్న పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళందరూ పెద్దవాళ్ళు అవడం వల్ల ఇక్కడ చెప్తున్న వాక్యం గద్దించి చెప్పినా నా కోసమే చెప్పారు అనుకుంటున్నారని బ్రదర్ తెలియజేశారు. వాళ్ళు రకమైన ధోరణి వచ్చేసింది, వ్యతిరేకత వచ్చేసింది, 2 బోధలు వచ్చేసాయి సంఘంలో. బ్రదర్ సంఘాల్లోనే ఆయన చెప్తున్న మాటల్లో మా సంఘంలోనే 2 బోధలు వచ్చేసాయి బ్రదర్ అన్నారు. భయంకరం బ్రదర్ అన్నాను నేను, భయంకరం. అలాంటి వాళ్ళు ఉన్నా వెళ్ళిపోవడం మంచిదన్నాను. 2 బోధలు. ఏంటా బోధలు అంటే ఏమీ లేదు, తండ్రి దేవుని ఆరాధించకుండా యేసు ప్రభువుని అని తీసుకొచ్చారు. మరలా ఇదే ఎక్కడ తిరిగినా ఇదే వస్తుందండి, ఎప్పుడు తిరిగినా అదే అక్కడ కూడా వచ్చేసిందండి బ్రదర్ వాళ్ళ సంఘంలో. మనం ఏదైతే తెలుసుకున్నామో దానికి బలంగా ఉండాలి, రైట్. ఇప్పుడు లోకంలో ఉన్న పదవులు ఆశించి అంటే వాళ్ళని గుర్తించరు. కొంతమంది గుర్తింపు కలుగుతుంటారు, ఆయనకు గుర్తింపు వస్తుంది, నన్ను ఎవరు గుర్తించట్లేదని కొంతమంది లేస్తారు పైకి. ఇటువంటి వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుంటారు. అంటే నీ జీవితంలో నీకు పదవే కావాలా, నిన్ను ఎవరో గుర్తించడమే కావాలా, నువ్వు చేస్తున్న పని దేవుడు గుర్తిస్తే చాలదా? ఇప్పుడు సంఘానికి వచ్చిన వాళ్ళు నేను కనబడతానండి సంఘం సువార్థికుడిగా, మరి చాలామంది బ్రదర్స్ పని చేయట్లేదా? చేస్తున్నారే. ఒకవేళ మీకు గుర్తింపు రాకపోయినా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఒకవేళ నాకు కూడా ఎవరు గుర్తించకపోయినా దేవుడు నా సేవను గుర్తిస్తాడు. అంతే, ఆ భావనే మనలో ఉండాలి. నేను చేసిన పని దేవుడు చూస్తున్నాడు, మీరు చేసిన పని దేవుడు చూస్తున్నారు. మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఆ మెప్పు మనకు అక్కర్లే.
ఒకవేళ మెప్పు కోసమే, గుర్తింపు కోసమే ఉంటే ఆ గుర్తింపు, ఆ మెప్పు నీ జీవితంలో విగ్రహమై కూర్చుంటుంది. ఇప్పుడు చూడండి ఎన్ని విగ్రహాలు చెప్పానో. క్రైస్తవుల్లో విగ్రహాల గురించి, కుటుంబమే, నీ పిల్లలే, నీ భార్యే, నీ బంధువులే, నీ రక్త సంబంధికులే, నీ స్నేహితులే దేవునికి నిన్ను దూరం చేస్తే అది విగ్రహారాధన. ధన సంపాదనే దేవుడి కంటే ముఖ్యమైతే నీ జీవితంలో విగ్రహారాధన. డబ్బులు సంపాదించి కూడా రూపాయి ఎవరికి పెట్టకుండా దేవునికి, అటు ప్రజలకు, అటు పేదవాళ్ళకు, ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే విగ్రహారాధన. ఎందుకంటే నువ్వు దాచుకోవడమే. వ్యసనాలు, దేవునికి దూరం చేసి సమయాన్ని వెచ్చించే వాళ్ళు ఎవరైనా సరే, నువ్వెందులో గడుపుతున్నావో, దేనిలో ఎక్కువ సమయం గడుపుతున్నావో, దేవునికి దూరం చేసే సమయాన్ని వెచ్చించే ఏ ఆయుధమైనా, ఏ ఏ ఏ రకమైన వస్తువైనా విగ్రహారాధనే. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఎప్పుడు మనుషుల మీద ఆధారపడితే వారే నీ జీవితంలో విగ్రహం. పదవుల కోసం, గుర్తింపు కోసం అది కోరుకుని నీ జీవితంలో ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం చేసుకుంటే ఆ పదవే, ఆ గుర్తింపు కోసం నువ్వు పరిగెడుతున్నావు చూసారా, అది నీ జీవితంలో విగ్రహారాధన. ఇప్పుడు ఇక్కడ కొన్ని మాటలు రాశాను. చివరిగా ఇక్కడ మొట్టమొదటిగా రాసింది మీకు చెప్పలేదు. ఆ మాట చూసి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 వచనాలు అందరూ తెరిచి చూడండి, ముగింపు వచనాలు. అపోస్తులుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చూస్తారా? 1 కొరింథీ 10:14. నేను రాసి దాన్ని కావాలని చివరి భాగంలో చెప్దామని ఆపాను. ఆ 2 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. అమ్మ, ఈ మాట ఎవరన్నారు? అపోస్తులుడైన ఈయనేమో విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్నాడు కదా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తులుడైన యోహాన్ ఏమన్నాడో చూడండి చివరిగా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం 21. 1 యోహాన్ 5:21. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఈయనేమో జాగ్రత్త అన్నాడు, ఆయనేమో పారిపోండి అన్నాడు. చూసారా? అపోస్తులుడైన పౌలు ఏమన్నారమ్మా? విగ్రహాలకు దూరంగా పారిపోండి అన్నాడు. అపోస్తులుడైన యోహాను భక్తుడు ఏమన్నాడు? విగ్రహాల విషయంలో ఆ జోలికి పోకుండా జాగ్రత్త అన్నాడు. ప్రమాదం ఉందనే కదా పారిపోమంటున్నాడు. అంటే ఇక్కడి నుంచి పారిపోండి అంటే ప్రమాదం ఉందన్నాడు. జాగ్రత్త, ప్రమాదం ఉందన్నాడు. అంటే ప్రమాదం అయితే ఉంది విగ్రహాల వల్ల. ఎందుకు అంటే చాలామంది క్రైస్తవ్యంలో వాళ్ళ హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి, చాలామంది వారి మనస్సుల్లో విగ్రహాలు ఉన్నాయి. మన ఇంట్లో అయితే విగ్రహాలు లేవులేండి, మన ఇంట్లో విగ్రహాలు లేవు, కానీ నీ మనస్సులో, నీ హృదయంలో విగ్రహాలు ఈ రూపంలో ఉంటే అది ఖచ్చితంగా విగ్రహారాధన. మనం విగ్రహారాధన నేను చేయట్లేదు అనడానికి అవకాశం లేదు. పాఠం పేరేంటి? విగ్రహారాధన చేస్తున్నావా? నేను చేయట్లేదండి అని విగ్రహాన్ని బట్టి చెప్పొద్దు. నీ మనసులో దేవునికి దూరం చేసేది, దేవుని స్థానం ఆక్రమించేది, దేవుని మార్గం నుండి నిన్ను తప్పించేది, దేవుని నుండి నిన్ను పక్కకు నడిపించేది ఏదైనా విగ్రహం. ఇప్పుడు దేవునికి నన్ను దూరం చేసేది, దేవునికి దేవుని స్థానాన్ని ఆక్రమించేది, దేవునికి సమయం ఇవ్వకుండా దూరం చేసేది, దేవునికన్నా ఎక్కువగా ప్రేమించేది, దేవునికన్నా ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేది ఏదైనా మీ జీవితంలో ఉంటే అది విగ్రహారాధన. అందుకే ఎప్పుడు కూడా ఒక డిసైడ్ అయిపోండి, దేవునికి తర్వాతే ఏదైనా. ఆదివారం మరి ముఖ్యంగా దేవుడిది. ఆదివారం ఆరాధన దేవుడి తర్వాతే ఏదైనా. మొట్టమొదటిగా స్థానం ఆయనకి ఇచ్చేసేయండి. రోజంతా మీరు పనిచేసుకోండి. 2 గంటలు ప్లీజ్, దయచేసి దేవుడికి 2 గంటలు ఇచ్చేయండి. మిగతా 24 గంటల్లో మీరు పడుకుంటారా, తిరుగుతారా, చదువుతారా, ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నీ స్థానం దేవునికి మొదట ఇచ్చేసేయండి. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాట